హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం బకెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, బకెట్స్లోకి ఒక ఫైల్ని ఎలా పుష్ చేయాలి ఫ్రమ్ సిఎల్ఐ నుంచి జియూఐ నుంచి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక విఎం ఇన్స్టెన్స్ ఏమైనా క్రియేట్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ కన్సోల్కి వెళ్ళండి. సో టీసీఎస్ క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్లౌడ్ స్టోరేజ్లో నేను ఆల్రెడీ ఒక బకెట్ని క్రియేట్ చేసి ఉన్నాను. సో ఈ బకెట్ని నేను ముందే డిలీట్ చేస్తున్నాను, కొత్త బకెట్ని క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బకెట్ని మనం డిలీట్ చేయాలి అంటే ఇలాగే ఇవేలో డిలీట్ చేయాలి. సో ఫస్ట్ ఒక బకెట్ని క్రియేట్ చేద్దాం. సో ఓకే ఫైన్. సో దేర్ ఈజ్ నో బకెట్స్, కరెక్ట్. సో ఫస్ట్ బకెట్ క్రియేట్ చేద్దాం. బకెట్కి ఏ విధంగా క్రియేట్ చేస్తాం. సో బకెట్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు ఏం చేయాలంటే ఈ బకెట్ని మనది గ్లోబల్ లెవెల్లో యూనిక్ కూడా ఉండాలన్నమాట. గ్లోబల్ లెవెల్ చూడండి, పిక్ ద గ్లోబల్ యూనిక్. అంతేగాని మీ యొక్క ప్రాజెక్ట్లో యూనిక్ నేను బకెట్ క్రియేట్ చేయలే కదా అని టెస్ట్ బకెట్ అని ఇస్తే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీకు కావాలంటే టెస్ట్ చేయండి. సో లెట్స్ సీ. చూడండి ఏముంటుంది, ది బకెట్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అనమాట. అంటే బకెట్ నేమ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ అంటే ఆల్రెడీ సమ్మన్ ఎవరో యూస్ చేస్తున్నారు సేమ్. ఎందుకంటే ఇది గ్లోబల్లో క్రియేట్ అవుతాయి, మీ యొక్క ప్రాజెక్ట్ లెవెల్లోను మీ యొక్క అకౌంట్ లెవెల్లో క్రియేట్ అవుతాం. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బకెట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, బేసిక్గా ప్రాజెక్ట్ ఐడిని తీసుకుందాం. ప్రాజెక్ట్ ఐడిని యూస్ చేసి క్రియేట్ చేద్దాం. సో హైఫన్ డెవ్ టెస్ట్ అనే బకెట్ క్రియేట్ చేస్తాం. సి బకెట్ నేమ్ ఎక్కడా లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్, ఎందుకంటే ప్రాజెక్ట్ నేమ్ యూనిక్గా ఉంటుంది కదా, దానికి సఫిక్స్ ఏదైనా ఇచ్చినా బాగుంటుంది, యూజ్ అవుతుంది. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ లొకేషన్ టైప్ ఉంటుంది. సో చూస్ వేర్ టు స్టోర్ యువర్ డేటా అని ఉంటుంది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సో మీరు ఈ బకెట్ని ఎక్కడ క్రియేట్ చేస్తారు? సో మల్టీ రీజన్లో క్రియేట్ చేస్తారా, డ్యూయల్ రీజన్లో క్రియేట్ చేస్తారా, రీజన్లో క్రియేట్ చేస్తారా? మల్టీ రీజన్లో క్రియేట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి, డ్యూయల్ రీజన్లో క్రియేట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి, రీజనల్లో క్రియేట్ చేస్తే అడ్వాంటేజ్ అనేది చూద్దాం. సో బై డిఫాల్ట్ మనం ఒక బకెట్ క్రియేట్ చేయడం టెస్టింగ్ కాబట్టి, సో మల్టీ రీజన్లో క్రియేట్ చేస్తారనుకోండి, హై అవైలబిలిటీ అంటే ఈ రీజన్లో నీకు ఎన్ని జోన్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ యుఎస్ సెంట్రల్ అని యుఎస్లో అయితే 4 జోన్స్ ఉంటాయి అన్నమాట. సో 4 జోన్స్లో మీ బకెట్ అనే అవైలబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ రీజన్లో అది ఒక అన్ఫార్చునేట్లీ పోయింది అంటే నెక్స్ట్ హై అవైలబిలిటీ ఉంటుంది అనమాట, వేరే రీజన్లో అవైలబిలిటీ దొరుకుతుంది. సో దట్ ఈస్ మల్టీ రీజన్. సో ఇదేంటంటే డ్యూయల్ రీజన్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక అమెరికాను, సో నాకు డ్యూయల్ రీజన్ అంటే నేను ఒక యుఎస్ సెంట్రల్లో చేద్దాం అనుకుంటున్నాను, తర్వాత యుఎస్ నార్త్ సౌత్ కాలిఫోర్నియాలో చేద్దాం అనుకుంటున్నాను, ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి యుఎస్ సెంట్రల్లో, సో ఈ 2 రీజన్లో ఏదో ఒకటి చూడండి, దాని కాస్ట్ కూడా ఇలా చూపిస్తూ ఉంటుంది. సో ఫైన్. సో నేను సింగిల్ రీజన్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో సింగిల్ రీజన్ అంటే యూఎస్ సెంట్రల్. బై డిఫాల్ట్ మనం యూఎస్ సెంట్రల్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూస్ ద స్టోరేజ్ క్లాస్ ఫర్ యువర్ డేటా. అంటే మన యొక్క డేటాని ఎలా స్టోర్ చేయాలనుకుంటున్నారు? స్టాండర్డ్ మోడ్ చేయాలనుకుంటున్నారా, నియర్ లైన్ చేయాలనుకుంటున్నారా, కోల్డ్ లైన్ చేయాలనుకుంటారా, ఆర్చివ్. సో ఇక్కడ మీరు ఈ స్టాండర్డ్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, అంటే చాలా క్లియర్ ఉండాలి ఇలా ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు స్టాండర్డ్ మోడ్ క్రియేట్ చేశారనుకో, లెట్స్ ఎగ్జాంపుల్ యూస్ చేసి బకెట్ క్రియేట్ చేస్తారనుకో, ఇప్పుడు ఈ యొక్క బకెట్లో మన యొక్క డేటాని కాపీ చేసినప్పుడు రీడ్ రైట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అది మనం సో ఫాస్ట్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక 1 అవర్ తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు, సో ఒక 1-2 డేస్ తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు, అలాగా 1 వీక్ తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ మోడ్ అనమాట, అంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో నియర్ లైన్ యూస్ చేశారనుకోండి సో బ్యాకప్ కింద ఉంటుంది అనమాట. ఇది ఫర్ లెస్ దెన్ వన్స్, అంటే ఒకసారి మనం యూస్ చేయవచ్చు. సో కోల్డ్ లైన్ యూస్ చేశారనుకోండి, సో ఎవ్రీ క్వార్టర్లీ యాక్సెస్ చేయగలుగుతారు మీ యొక్క స్టోర్ చేసిన డేటాని. అందుకని ఆర్చివ్ చేశారనుకోండి, ఇయర్కి వన్ టైమే చేయగలుగుతారు. సో అందుకని బెస్ట్ ప్రాక్టీస్ కోసం మన యొక్క ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మనం స్టాండర్డ్లోనే క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ వెళ్దాం. ఇక్కడికి వెళ్తున్న తర్వాత హౌ టు కంట్రోల్ యాక్సెస్ టు ఆబ్జెక్ట్, ఎన్ఫోర్స్ ద పబ్లిక్ ప్రివెంటివ్ ఆన్ దిస్ బకెట్. సో ఇన్ ద యాక్సెస్ మోడ్స్ ఉంటాయి, అవి నేను తర్వాత మీకు డిస్కస్ చేస్తాను స్పెసిఫిక్గా ఒక వీడియోలో. సో హౌ టు ప్రొటెక్ట్
ఆబ్జెక్ట్ డేటా. సో ఇక్కడ చూస్తుంటే మన యొక్క డేటాని ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ కీస్ ఉన్నాయి చూడండి, డేటా ఎన్క్రిప్షన్ అంటున్నారు. డేటా ఎన్క్రిప్షన్ అంటే మనకి బకెట్స్లో 3 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉన్నాయి. ఒకటి గూగుల్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ కీ, సెకండోది కస్టమర్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ కీ, థర్డ్ వన్ వచ్చేసి కస్టమర్ సప్లైడ్ ఎన్క్రిప్షన్ కీ అనమాట. గూగుల్ మేనేజర్ కీ ఎన్క్రిప్షన్ కీ తీసుకున్నారు అనుకోండి, లెట్స్ ఎగ్జాంపుల్. సో ఈ గూగుల్ మేనేజర్ ఎన్క్రిప్షన్ కీ అంటే కీ గూగులే క్రియేట్ చేస్తుంది, కీని గూగులే మేనేజ్ చేస్తుంది. తర్వాత కస్టమర్ మేనేజర్ కీ అంటే కస్టమర్ ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తాడు గూగుల్ క్లౌడ్కి. సో ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేసుకుని దాన్ని యూస్ చేసుకుని ఒక కీని క్రియేట్ చేస్తుంటుంది, అది మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే కస్టమర్ సప్లైస్ మేనేజ్మెంట్ ఎన్క్రిప్షన్ కీ అనమాట. సో ఈ కీ ఏం చేస్తుందంటే ఈ కీని మనమే క్రియేట్ చేయాలి, మనమే సేవ్ చేసుకోవాలి. దానికోసం మనం అది ఎలాగా కీని జనరేట్ చేయాలి అంటే వీ హ్యావ్ సమ్ ప్రాసెస్. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఆ యొక్క కస్టమర్ సప్లైస్ ఎన్క్రిప్షన్ కీ అనేది మీరు సిఎల్ఐ మాత్రమే చేయగలుగుతారు, జియూఐలో చేయలేరు. ఈ కన్నా 2 ఆప్షన్స్ ఉన్నాయి, జిఎంఈకే ఒకటిని సిఎంఈకే కూడా. మీరు రెండును కూడా మీరు జియూఐ నుంచి చేయొచ్చు. సో లెట్స్ ఫర్ నౌ సో గూగుల్ మేనేజ్ ఎన్క్రిప్షన్ కీని యూజ్ చేద్దాం. క్రియేట్ ద బకెట్. సో బకెట్ క్రియేట్ అయింది. ఓకే, కన్ఫర్మ్ చేయండి. సి మీరు ఇందాక ఏమైతే ఇచ్చారో డెవ్ టెస్ట్ బకెట్ అని ఇచ్చారు. సి బకెట్ క్రియేట్ అయింది. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ చూస్తే సో ఎప్పుడు క్రియేట్ అయింది, 25th August సో డేట్ ఇన్ ద రీజన్, ఈ రీజన్ స్టాండర్డ్లో క్రియేట్ అయింది మోడ్. సో ఇది మన కన్సోల్ యాక్సెస్ నుంచి మన యొక్క అదే గూగుల్ క్లౌడ్ కన్సోల్ యూఆర్ఎల్ నుంచి. తర్వాత ఇది వచ్చేసి యూటిలైజ్ సమ్ జిఎస్ యూటిల్ యూఆర్ఎల్ అంటే మనం ఎందుకంటే మనం ఏదన్నా కమాండ్ లైన్లో నుంచి డేటాని పుష్ చేయడానికి యూస్ చేస్తారనమాట. సో లెట్స్ సే మనం ఒకటి పుష్ చేద్దాం. సో ఇది తీసుకుందాం. దీన్ని ఎక్కడ నుంచి పుష్ చేద్దాము, మన యొక్క లోకల్ నుంచి పుష్ చేద్దాం ఫస్ట్, తర్వాత విఎం నుంచి క్రియేట్ చేద్దాం. సో లెట్స్ సే డైరెక్ట్ విఎం నుంచి పుష్ చేసేద్దాం డైరెక్ట్. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ సో బ్యాష్ కమాండ్ యూస్ చేస్తున్నాను నేను. సో లెట్స్ MKDIR ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా యాప్ అని. సో యాప్కి వెళ్తున్నా. సో ఇక్కడ టచ్ అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా, file1 అని ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఏం file1 హలో ఫస్ట్ ఫైల్ అని చెప్పి ఒకటి రాసాను, ఒక కంటెంట్ అది ఇన్సర్ట్ చేసాను. సో ఇక్కడ LS LRC కొట్టండి. సో ఇది వచ్చింది కదా. ఇక్కడ జిఎస్ యూటిల్ అనే కమెంట్స్ రన్ అవుతుందో చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏమంటుంది చూసారా, Python is not found something so and so. సో జిఎస్ యూటిల్ ఉంటేనే మనం కమెంట్ లైన్ చేయొచ్చు. సో లీట్ అండ్ బి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా కన్సోల్లోకి వెళ్ళి కంప్యూటింగ్ ఇంజిన్లోకి వెళ్దాం. కంప్యూటింగ్ ఇంజిన్లో నుంచి మనం ఏం చేద్దామంటే ఇక్కడ యాక్టివేట్ క్లౌడ్ షెల్ని యాక్టివేట్ చేద్దాం. గోట్ ఇట్. యాక్టివేట్ని క్లౌడ్ షెల్ని యాక్టివేట్ చేద్దాం అంటున్నాం. క్లౌడ్ షెల్ని యాక్టివేట్ చేద్దాం. ఎందుకంటే క్లౌడ్ షెల్లో మీకు ఆటోమేటిక్గా మనకి sudo -i సో లెట్స్ సే ప్రాజెక్ట్ వైజ్ కూడా మార్చుదాం. సారీ ఐ థింక్ సో ఇది 3 ఓకే. sudo -i క్లియర్. ఓకే, ఇప్పుడు క్లౌడ్ షెల్ యూటిల్ చెక్ చేద్దాం. చూడండి మీ క్లౌడ్ షెల్ ఆథరైజ్డ్. లెట్స్ ఎగ్జాంపుల్. సో క్లౌడ్ షెల్ కమెంట్స్ అని వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. MKDIR యాప్ అయినా ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. యాప్లోకి వెళ్దాం. సో నేను డైరెక్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, కంటెంట్ రాస్తున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫైల్ వెర్షన్ 1 అని ఇస్తున్నా. ఓకే, దీన్ని ఫైల్ ఏం చేద్దామంటే version.txt అనే ఫైల్ క్రియేట్ చేసాం. చూడండి, డెల్లాలు కొట్టండి వచ్చిందా. సో జిఎస్
util copy version. సో ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నాను, బకెట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను, రైట్? సో ఇక్కడ బకెట్కి వెళ్తే కాన్ఫిగరేషన్లోకి వెళ్తే ఈ బకెట్ యూఆర్ఎల్ తీసుకుని సో మనకి పేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ see successfully it is uploaded. Refresh it. see వెర్షన్ వచ్చేసింది. సో దీన్ని యాక్సెస్ చేయగలుగుతారా అంటే చేయొచ్చు. దీన్ని ఎలా చేస్తారు మీరు, దీన్ని క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేసి దీన్ని యూజ్ చేయండి. సో మనకు కంటెంట్ విజువలైజేషన్ అవుతుంది. సే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫైల్ అని చెప్పేసి ఇవన్నీ నేను ఏదైతే కంటెంట్ ఇందాక క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చానో సేమ్ కంటెంట్ ఇక్కడ డిస్ప్లే, రైట్? సో క్లియర్, నౌ క్లియర్, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే gs util ls వెర్షనింగ్ అనే ఫైల్ క్రియేట్ అయింది. సో ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, echo సెకండ్ ఫైల్ అని పెడుతున్నాను, వెర్షన్ 2 అని ఇస్తున్నాను. సో సెకండ్ v2.txt సంథింగ్. సో gs util copy second చూడండి సక్సెస్ఫుల్లీ, రైట్? సో రిఫ్రెష్ చేయండి, ఇక్కడ రిఫ్రెష్, సెకండ్ ఫైల్ వచ్చేసింది. సో సెకండ్ ఫైల్లో కూడా మీకు వెర్షన్ ఎలా ఉందో చూద్దాం, కంటెంట్ ఎలా ఉందో చూద్దాం. సెకండ్ ఫైల్ version 2. సో ఇప్పుడు నేను ఈ ఫైల్లో కంటెంట్ అని ఈ ఫైల్లోని ఈ బకెట్లో ఉన్న 2 ఫైల్స్ నుంచి ఒక ఫైల్ డిలీట్ చేయాలనుకుంటాను. ఎలా డిలీట్ చేస్తారో సింపుల్గా వెళ్ళి సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఓకే, సో డిలీట్ అయిపోయింది. ఓకే గైస్, థ్యాంక్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం వెర్షనింగ్ అనేది చూద్దాం. వెర్షనింగ్ ఎలా అవుతుంది, జీసీపీ బకెట్లో వెర్షనింగ్ ఎలా అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్.